ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో, మీ హృదయం మాయలతో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పరుడి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగము తొలగించెదను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, అయితే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గలని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు వెలుగై ఉన్నారు తండ్రి. నేను మిమ్మల్ని వెంబడించే వారంగా, నిన్ను ఆశ్రయించే వారంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.